హలో డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి, నేను ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి గార్డెనింగ్ వ్లాగ్ అనమాట. ఈ వర్షాలకి పురుగులు అవి వస్తున్నాయి. మొన్నటి వరకు అసలు ఎక్కడ పురుగు కానీ ఒక చీడ కానీ ఏమి లేదు. ఈ మధ్య వర్షాలకైతే మళ్ళీ స్టార్ట్ అయినాయి అనమాట లైట్గా. సో గార్డెన్ కూడా ఫుల్గా గుబురుగా అయిపోయినాయి మొక్కలు. అలా గుబురుగా ఉంటే మనకి పురుగు అనేది మనకు కనిపించదు, అవి తినేస్తూ ఉంటాయి కదా. సో ఇక్కడ చూస్తే ఆకులు మీకు తెలుస్తుంది, అసలు దారుణంగా తినేసాయి అనమాట. సో అందుకని గుబురుగా ఉన్న ఆకులన్నీ కట్ చేసి ఈరోజు పెస్ట్ కంట్రోల్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే గుబురుగా ఉన్న ఆకులన్నీ కట్ చేసేద్దాం అనుకుంటున్నా ఒక పాట్స్లో. ఇది చూసారా, ఒక పాట్లో ఇది టమాటా మొక్క అయితే నేను వేయలేదు, అదే వచ్చేసింది సెల్ఫ్లో. సో ఇవైతే చూడండి పెద్దగా అసలు చాలా బలంగా వచ్చాయి కదా, ఆకులేమో పెద్దగా గుబురుగా కింద అసలు ఎండ తగలకుండా అట్లా అయిపోయినాయి అనమాట. సో అందుకని ఈ ఆకులన్నీ కట్ చేసేస్తున్నాను. ఈ ఆకుల మీద కూడా చూసినట్లయితే ఇట్లా వచ్చింది పెస్ట్, ఒక రకమైన ఒక బ్లాక్ ఫంగస్ లాగా లేదంటే వైట్గా అట్లా వచ్చాయి అనమాట. ఇది కూడా ఒక రకమైన డిసీజే. సో ఇట్లా వచ్చిన ఆకులన్నీ ఇప్పుడు కట్ చేసేసుకుందాము. ఇలా ఇక్కడ చూసారు కదా, ఇలా పాకడం కూడా ఏదో ఒక పురుగు పాకితేనే అట్లా వస్తుంది అనమాట. సో అవి కూడా ఇన్ఫెక్టెడ్ వే. సో ఇవన్నీ లీవ్స్ కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను సిజర్ యూస్ చేస్తున్నాను. పెద్దగా ఉన్న ఆకులన్నీ కట్ చేసేస్తున్నాను. మొత్తం ఆకులన్నీ కట్ చేసేస్తే మొక్క ఎలా వస్తుంది అని అనుకుంటారేమో. నేను మొన్ననే ప్రూనింగ్ చేసా. ఇక్కడ చూస్తే కనుక మనకి బేబీ లీవ్స్ అనేవి మొత్తం అన్ని స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చిగురు అనేది నేను ప్రూనింగ్ చేశాను అనమాట. ఇక్కడ నుంచి 2 స్టెమ్స్ వస్తున్నాయి చూడండి, ఇటొక లీఫ్ అయితే వస్తుంది అనమాట. సో అందుకని నేను ఇట్లా పెద్దగా ఇదైతే మంచిగానే ఉంది ఆకు. సో ఇలా ఇన్ఫెక్టెడ్ లీవ్స్ అన్ని కట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ప్లాంట్స్ గుబురుగా ఉండవు, మనకి ఏదైనా తొందరగా కనిపిస్తుంది, అలాగే వీటికి గాలి ఎండ నీట్గా ప్రాపర్గా తగులుతుంది అనమాట. సో అందుకని ఆకులు అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇదిగో ఇక్కడ చూడండి, నేను అక్కడ చెప్పా కదా వైట్గా ఉంది, దీనికేమో కొన్నిటికేమో బ్లాక్ కలర్లో ఉంది బూడిదలాగా. సో ఇవన్నీ ఒక రకమైన ఇన్ఫెక్షనే. ఇదేమో రాడిష్ ప్లాంట్, ఇది మనకి కింద దుంప వస్తుంది. ఇక్కడ చూసారా పైన ఆకులన్నీ ఇవి కూడా గుబురుగా వచ్చేసాయి. ఫస్ట్ వచ్చిన లీవ్స్ ఉంటాయి కదా, అవైతే కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా అవి ఎలాగో వేస్ట్ అంటే ఎలాగో పండిపోయి పోతాయి అనమాట. ఇదిగో చూడండి ఇట్లా. సో అందుకని వీటి వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. పైన ఒక 2 ఆకులు ఉంచుకొని మిగిలినవన్నీ కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఒక 2 లీవ్స్ ఉంచుకున్నాను. ఇప్పుడు చూసారా ఫస్ట్ ఎంత గుబురుగా ఉంది ఈ కుండీ అసలు. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో. ఇట్లా గడ్డి మొక్కలు కూడా పీకేసుకుందాము. ఇప్పుడు చిక్కుడుగా మొక్క కూడా కట్ చేసేస్తున్నాను. కింద ఆకులన్నీ కట్ చేస్తున్నా కొంచెం 1 feet వరకు. సో ఇక్కడ క్లియర్గా ఉంటుంది, మనకి పైనుంచి గుబురుగా వస్తాయి అనమాట చిగురు అనేది. సో ఇలా 1 feet వరకు అయితే ఆకులన్నీ కట్ చేసేస్తున్నాను. ఫుల్ వర్షం పడుతుంది కదా అని చెప్పి దీనికైతే వాటర్ పోయలేదు. ఇది పెద్ద మొక్క కదా, సో లైట్గా వాడిపోయింది అనమాట. అందుకని మళ్ళీ వాటర్ పోసాయి ఇప్పుడే. ఇదేమో బీరకాయ పాదు, దీనికి కూడా నేనైతే ఇట్లా కట్ చేసేసుకున్నాను అనమాట. కింద ఆకులు చాలా గుబురుగా వస్తే ఇట్లా 1 feet వరకు కట్ చేసేసుకున్నాను. ఈ ఆకులు కూడా పండిపోయాయి, ఇవి ఎలాగో పండిపోయి రాలిపోతాయి. ఇంకా వీటిని కూడా కట్ చేసేస్తున్నాను. ఇంకా మొక్క ఫాస్ట్గా పెరగడానికి యూజ్ అవుతుంది అనమాట వీటికి వెళ్ళే బలం అనేది. సో అందుకని ఇట్లా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. గడ్డి మొక్కలు కూడా పీకేస్తున్నాను. కంటిన్యూస్గా వర్షాలు పడడం వల్ల ఇక్కడ చూసారా బాగా తడిసిపోయి మట్టి అనేది నాచు పట్టేసింది అనమాట. కొంచెం డ్రై అయితే మనము ఇట్లా మట్టి అంతా డిగ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మంచిగా మళ్ళీ మట్టి అనేది కొంచెం గుల్లగా అవి మళ్ళీ ప్లాంట్స్ అనేవి తొందరగా పెరగడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే తడిగా ఉంది కాబట్టి నేను ఇంకా ఇప్పుడైతే చేయట్లేదు, కొంచెం ఆరాకైతే చేస్తా.
ఇది చూడండి, ఇది ఒక పాట్ అన్నమాట. ఇదేమో ఫ్రెంచ్ బీన్స్, ఇది బెండకాయ మొక్కలు, టమాటా మొక్కలు, క్యాలీఫ్లవర్ మొక్కలు, వంకాయ మొక్కలు ఉన్నాయి ఒకటే పాట్ లో. ఇదిగో ఇక్కడ గోంగూర కూడా ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెంచ్ బీన్స్ మనకి పూత వచ్చేసింది అనమాట. కాయడానికి అయితే రెడీ అయిపోయాయి. ఇవి నేను వేసి అసలు అంతే 1 month కూడా అవ్వట్లేదు, అప్పుడే వచ్చేసాయి అనమాట పూత. సో వీటిని మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం కాపాడుకోవాలి. సో ఫస్ట్ ఇలా పండిపోయిన ఆకులు అయితే తీసేస్తున్నాను. ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది ఆ మొక్క కంటే కూడా. ప్రూనింగ్ చేశాక ఇక్కడ చూసారా మంచిగా హెల్దీగా పక్క నుంచి స్టెమ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇలా బెండకాయ మొక్కలు ప్రూనింగ్ చేస్తే ఒక మొక్క నుంచి ఎక్కువ బెండకాయలు అనేది మనం తీసుకోవచ్చు అని చెప్పి అలా ప్రూనింగ్ అయితే చేసుకుంటాము. మనకి పెస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉందన్నమాట. మిల్లీ బగ్స్ కానీ లేదంటే పేను బంక అంటాం కదా, నల్లగా ఉంటుంది పేను, అది కానీ. గొంగళి పురుగు కనిపించింది మార్నింగ్ నాకు, అందుకని ఇప్పుడు ఈ పని పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్లీ 10 daysకి ఒకసారి ఇస్తూ ఉండాలి, బట్ మన హెల్దీగానే ఉంది కదా అని చెప్పి నేను ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదన్నమాట. సో మార్నింగ్ కనిపించింది ఒక గొంగళి పురుగు. సో ఇప్పుడు అలర్ట్ అయ్యి చేసేస్తున్నా ఫాస్ట్గా, ఎందుకంటే ఇంకా పెద్దగా వచ్చిందంటే మనం దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అయిపోతుంది ఆర్గానికల్లీ. అందుకని మనం ఎప్పుడు 10 daysకి ఒకసారి ఏమున్నా లేకపోయినా మనం చేసుకుంటూ ఉండాలి మన పని మనం. ఇప్పుడే ఈ కుండి దీన్ని పట్టుకోవాలంటే భయంగా ఉంది నాకు యాక్చువల్లీ. ఇక మొత్తం అన్నీ తినేసాయి, అసలు చాలా గుబురుగా ఉంది కుండి మొత్తం. ఎందుకంటే మొత్తం క్యాలీఫ్లవర్ సీడ్స్ వేసాను కదా ఇందులో ఎక్కువ. సో అలా ఎక్కువ క్యాలీఫ్లవర్ ఉండి ఫుల్ గుబురుగా అయిపోయింది అనమాట. బెండకాయలు, రాడిష్ ఫుల్ గజిబిజిగా ఉంది. సో ఈ ఆకులన్నీ కట్ చేసేస్తున్నాను ఇప్పుడైతే నేను. ఇంత గుబురుగా ఉంచుకుంటే మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అనమాట పెస్ట్ని. చూసారు కదండి, మొత్తం మన దగ్గర ఉన్న అన్ని కుండీలకి కూడా ఆకులన్నీ కట్ చేసేసాను. ఇప్పుడు నేను పెస్ట్ కంట్రోల్ కోసం అయితే ఈ సర్ఫ్ యూస్ చేసి పెస్ట్ కంట్రోల్ అనేది తయారు చేస్తున్నాను అనమాట. ఒక 2 spoons సర్ఫ్ వేసుకొని మిగిలిన మొత్తం వాటర్ పోసుకోవాలి, డైల్యూట్ చేసుకోవాలన్నమాట సర్ఫ్ బాగా. ఇప్పుడు చూసారు కదా నేను ఇక్కడ సర్ఫ్ ఎక్సెల్ యూస్ చేశాను. ఇది కాకుండా మనం షాంపూ వాటర్ కానీ, కుంకుడుకాయల వాటర్ కానీ, డిష్ వాషర్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. మనం ఆర్గానిక్గా పెస్ట్ కంట్రోల్ చేసుకోవాలంటే ఇట్లానే యూస్ చేసుకోవాలి. మనం కెమికలైజ్డ్ పెస్ట్ అయితే యూజ్ చేయకూడదు. మనం మన కోసం పండించుకుంటున్నాం కాబట్టి ఇది మొత్తం కూడా అయితే ఆర్గానిక్గా కంట్రోల్ చేయడానికి చూడాలన్నమాట. ఇప్పుడు ఇలా డైల్యూట్ చేసేసుకున్నాను బాగా. ఇప్పుడు మూత పెట్టేసి బాగా మొత్తం అంతా కలిసే వరకు షేక్ చేసేసుకొని ఇప్పుడైతే మనం ఎక్కడెక్కడైతే మనకి పెస్ట్ అనేది ఉందో అక్కడ ఆకులన్నిటికీ కూడా మంచిగా ఆకు ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ తిప్పుకుంటూ అయితే మనం స్ప్రే చేయాలన్నమాట. లేదా ఒక పక్కనే మనం స్ప్రే చేసామనుకోండి ఈ ఎఫెక్ట్ అనేది ఆకుల కిందకైతే వెళ్ళదు కదా. చూసారు కదా ఇక్కడ నా దగ్గర అయితే పేను వంకాయ చిగురులో చాలా ఉందన్నమాట. అక్కడ నేను ఫోర్స్గా అయితే ఇట్లా సర్పు వాటర్ అనేది కొడుతున్నాను. మిగిలిన మొత్తం ఇట్లా ఆకు పైన, అలాగే ఆకు వెనక భాగాన కూడా మనకి వెనకమాలే ఎక్కువ కనిపించకుండా ఉంటుంది అనమాట పెస్ట్ అనేది. సో ఆకు వెనక్కి తిప్పుకొని ఫ్రంట్కి తిప్పుకొని అట్లా బాగా మొక్కలన్నిటికీ కూడా చిన్న చిన్న మొక్కలన్నిటిని కూడా కవర్ చేసుకుంటూ బాగా స్ప్రే అయితే చేసేసుకోవాలి. బాగా నొరగ వస్తుంది చూసారా. ఇలా మనం మొత్తం అంతా మొక్కలకి స్ప్రే చేసేసుకున్న తర్వాత ఒక 2 daysలో అయితే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. పెస్ట్ అనేది చాలా కంట్రోల్ అయిపోతుంది. ఈ పేనుబంక అవి ఉన్నాయి కదా అది కూడా అసలు చాలా బాగా కంట్రోల్ అవుతుంది అనమాట. మనకి తర్వాత కనిపించదు పేనుబంక అనేది, అంత నీట్గా అయిపోతుంది. మనకి ఇవి మిల్లీ బాగ్స్, ఇట్లా పేనుబంక, చిన్న చిన్న గొంగళి పురుగులు కూడా ఈ సర్పు వాటర్కి అయితే మాత్రం మంచిగా పోతాయి అన్నమాట. మనం ఆకులు వెనక్కి కిందకి అనుకుంటూ మొత్తం అంతా మొక్కంతా కవర్ అయ్యే వరకు కూడా మనం అయితే స్ప్రే చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా మొత్తం మొక్కంతా నేను ఇట్లా స్ప్రే అయితే చేసేస్తున్నాను, ఆకు అడుగు భాగం పైన కూడా. అలాగే అన్ని కుండీలకి నా దగ్గర ఉన్న అన్ని కుండీలకు కూడా ఇట్లానే ప్రాసెస్ అనేది చేసేస్తున్నాను అనమాట. చూసారు కదా ఇక్కడ మనకి మిల్లీ బగ్స్ అవి ఉన్నాయి కదా, సో వాటికైతే కొంచెం ఎక్కువ కొట్టుకోవాలి ఫోర్స్గా, అప్పుడు అవి అనేది
రాలిపోయి పడిపోతాయి అన్నమాట. మిల్లీ బగ్స్ అనేది బాగా అంటుకొని ఉంటాయి కదా, కొంచెం ఫోర్స్గా కొట్టుకుంటే కనుక అది కూడా రిలీజ్ అవుతుంది అక్కడి నుంచి. సో ఇలాగే మొత్తం అన్ని కుండీలకి కూడా కొట్టేసుకుంటున్నాను. మరీ ఎక్కువ క్వాంటిటీలో సర్ఫ్ అయితే యూజ్ చేయాల్సిన పనేం లేదు. మనకి కొంచెం చేదుగా ఉన్న ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఆ పెస్ట్ అనేది చేదుకి చచ్చిపోతుంది. వీలైనంత బగ్స్ ఏమైనా ఉంటే మనం చేత్తో తీసేసుకోవడమే చాలా బెటర్. కొంచెం ఎక్కువ నివారించిన వాళ్ళు అవుతామన్నమాట. మరి చేత్తో తీసుకోలేనంత ఉంటే కనుక కొమ్మలు కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం పెస్ట్ అనేది పెట్టుకోవాలి. అలాగే ఉంచుకొని మనం పెస్ట్ కంట్రోల్ చేద్దామని అంటే కనుక చాలా లేట్ అయిపోతుంది. మనకి చాలా పెస్ట్ కంట్రోల్ అనేది కొట్టాల్సి ఉంటుంది కదా. సో అట్లా కాకుండా మనకి ఎక్కడైతే కొమ్మల వరకు బాగా వచ్చేసిందో ఆ కొమ్మలన్నీ కట్ చేసేసుకొని ఇలా ఆకులకి కొట్టుకుంటే కనుక మంచి గ్రోత్ అనేది వస్తుంది అనమాట. మనం అలాగే వదిలేసి మొత్తం పెస్ట్ అంతా కంట్రోల్ చేద్దామని అంటే కనుక అవ్వదు. మనం చూసుకోవాలి. మనకి వీలైనంత పెస్ట్ అనేది అక్కడికి రిమూవ్ చేసి తర్వాత పెస్ట్ కంట్రోల్ కొట్టుకుంటే మనకి చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసారా బెండకాయ మొక్క ఆకు ఎంత పెద్దగా ఉందో అసలు. ఇలా పెస్ట్ కంట్రోల్ అయితే మొత్తం నేను కొట్టేసుకుంటున్నాను అనమాట. మొత్తం అన్నీ నా దగ్గర ఉన్న పాట్స్ మొత్తానికి కవర్ చేసేసాను. ఈవెన్ గులాబీ మొక్కలకి, ఫ్లవర్ మొక్కలకి, అలాగే కూరగాయల మొక్కలకి మొత్తం అన్నిటికీ కూడాను. సో ఫైనల్గా అయితే మొత్తం అన్ని కుండీలకి కొట్టేసాను చూసారా. ఇంకా మనకైతే పెద్ద పెద్ద పెస్ట్ అనేది ఏం స్టార్ట్ అవ్వలేదు. గొంగళి పురుగులు అట్లాంటివి. మార్నింగ్ నాకు ఒక చిన్న పురుగు కనిపించింది. సో అందుకని అది నివారించడం కోసం అయితే నేను ఇప్పుడు చేస్తున్నాను అనమాట. సో ఫైనల్లీ నానైతే మొత్తం ఇట్లా కొట్టేశాను పెస్ట్ కంట్రోల్ కోసము. మొత్తం ఆకులన్నీ తీసేసి పెస్ట్ కంట్రోల్ కొట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మన మొక్కలకి చాలా హెల్తీగా పెరుగుతాయి. ఇప్పుడు కమింగ్ వీడియోస్లో చూపిస్తాను ఎంత బాగా వచ్చాయో నెక్స్ట్ కట్ చేసుకున్న తర్వాత. సో ఇదండి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.